మంత్రి లోకేష్, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు అమలు జరుగుతోంది కదా. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో తప్పులు చేసిన, ఆరోపణలు ఎదుర్కొన్న, దాడులకు పాల్పడిన ఇలాంటి నాయకులు, మాజీ మంత్రులు, వాళ్ళ అనుయాయులు, కుటుంబ సభ్యులు వీళ్ళు రకరకాల కేసులు ఎదుర్కొంటున్నారు. వాటి మీద విచారణ, వాళ్ళు ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం, ఇదొక ప్రక్రియ జరుగుతోంది. ఈరోజే లోకేష్ ఎక్కడో చెప్పారు గట్టిగా, నా రెడ్ బుక్ అనే దానికి నేను ప్రజల ఆమోదం పొందాను, ఎన్నికల్లో మేము ఘన విజయం సాధించాము, కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా చట్టరీత్యా మేము శిక్షిస్తాము, వదిలిపెట్టేది లేదని ఆయన చాలా గట్టిగా ప్రకటించారు. అది ఎలాగో జరుగుతుంది. ఈరోజు కూడా అవినాష్ను శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్నారని, అక్కడ జోగి రమేష్ పోలీసులు సమన్ల మీద హాజరయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇది ఒక భాగం అయితే, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద కేసులు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు మీద గతంలో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ఇవి ఇప్పుడు న్యాయస్థానాలకు వస్తున్నాయి. ఇది ఆసక్తికరమైంది. ఈ కేసులు రెడ్ బుక్ కానీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలతో కానీ సంబంధం లేదు. ఇవి పూర్తిగా న్యాయ ప్రక్రియకు, న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటివి. జగన్ కేసులు సిబిఐ కోర్టులో వేగంగా రోజువారీగా విచారించి త్వరగా తేల్చండి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు కూడా ఆదేశించింది. అక్కడ సిబిఐ కోర్టులో న్యాయమూర్తులు ఊరికే బదిలీలు, లేకపోతే రిటైర్మెంట్లు, పదవి విరమణలు వీటి వల్ల పూర్తి కావడం లేదంటే ఆగ్రహం వ్యక్తం చేసి దానికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. అది ఎప్పుడు జరుగుతుంది, ఏమవుతుంది మనం ఇంకా చూడాలి. రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఎమ్మెల్యే, గతంలో ఎంపీ, జగన్కు మీద ఆయన విమర్శలు అవన్నీ మనకు తెలుసు కదా, గట్టిగా పోరాడిన మనిషి. ఆయన ఒక కేసు వేస్తే సుప్రీంకోర్టు దాన్ని విచారిస్తూ తప్పకుండా త్వరితంగా ఎందుకు తేల్చడం లేదు, ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందని అడిగారు. అడిగింది కానీ అదే న్యాయమూర్తులే సిబిఐ కోర్టుకు మీరు ఒక డైరెక్షన్, ఆదేశం ఇవ్వండి, ఇంత లోపల పూర్తి చేయాలి అని అడిగితే అది మేమేలా చెప్తాము, విచారించేవాళ్ళు విచారించాలి కానీ మేము అలా ఉత్తర్వులు ఇవ్వలేము, ఫలానా తేదీ లోపల పూర్తి చేయమని న్యాయమూర్తులు అన్నారు. వాళ్ళు ఏం చెప్తారనేది ఒకటైతే, ఈ లోపల ఇంకా రెండు కొత్త పరిణామాలు. ఒకటి, అంతకుముందు తెలంగాణ హైకోర్టు, సిబిఐ కోర్టు వీటిలో విచారిస్తున్నప్పుడు ఒక ముఖ్యమైన ఇది వచ్చింది. ఏమని అంటే, సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి. సిబిఐ కేసులు జరిగిన నేర, తప్పుకు లేకపోతే అక్రమానికి, ఆరోపణకు సంబంధించినవి. ఆ దాంట్లో వచ్చింది, చేతికి అందింది, చేతులు మారింది అని చెప్తున్న డబ్బు ఎలా నడిచింది, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, తర్వాత ఎవరికి వెళ్ళింది, మనీ ట్రయల్ అంటారు. ఈ డబ్బు కదలికలకు చూసేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ రెండు కేసులు పెట్టారు. గతం నుంచి జగన్ కానీ అలాగే ఇతర నిందితులు కానీ చేస్తున్న ఒక వాదన ఏంటంటే, ముందు సిబిఐ కేసులు తేలాలి కదా, సిబిఐ కేసులు తేలి అక్రమాలు జరిగాయి అని వాళ్ళు నిరూపిస్తే అప్పుడు అక్రమాలలో వచ్చిన డబ్బు ఎలా మారింది అన్నది ఈడీ చూడాలి. కానీ మీరు రెండు కేసులు చూస్తుంటే రెండింటికి ఆలస్యం అవుతుంది. ఈడీ కేసులు నడిచాక రేపు సిబిఐ కేసులు నిలవకపోతే ఏమవుతుంది, ఇలాంటి వాదనలు వాళ్ళు చేశారు. సిబిఐ న్యాయస్థానం దాని మీద ఒక వైఖరి తీసుకుంది. లేదు, ఇవి రెండు వేరువేరు కేసులు. డబ్బు ఎలా సంచరించింది, ఎలా చేతులు మారింది అనే కేసు వేరు, రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఉల్లంఘించి ఏం చేశారు అనే కేసు వేరు. ఇవి రెండు ఏకకాలంలో సైమల్టేనియస్గా నడవాల్సిందే అని సిబిఐ కోర్టు చెప్పింది. సిబిఐ కోర్టును తెలంగాణ హైకోర్టులో సవాల్ చేస్తే తెలంగాణ హైకోర్టు కూడా అదే చెప్పింది, రెండు జరుగుతాయి అని. హైకోర్టు చెప్పింది నిజమే, ముందు సిబిఐ కేసులు తేల్చండి అని చెప్పింది. హైకోర్టు చెప్పిన దాన్ని సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో ఇప్పుడు కేసు వచ్చింది. సుప్రీంకోర్టులో కేసు వస్తే అంటే సిబిఐ కేసులు అయిన తర్వాతే ఈడీ కేసులు చూడాలి, అంటే సమయం పడుతుంది అని. సిబిఐ కేసులు ఎప్పుడు తేలుతాయి, అదే అర్థం కావట్లేదు కదా. అందుకని ఇది వచ్చినప్పుడు ఆ కేసు విచారణకు తీసుకోగానే ధర్మాసనంలో ఉన్న ఇద్దరిలో ఒకరైనటువంటి జస్టిస్ సంజయ్ కుమార్, ఆయన తెలంగాణకు చెందిన గతంలో న్యాయమూర్తి, హైకోర్టులో ఉన్న ఆయన నేను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నాను అని ఆయన దాని నుంచి ఆయన తప్పుకున్నారు. సో ఇప్పుడు ఆ కేసు మళ్ళీ వాయిదా పడింది. ఎప్పుడు వస్తుంది విచారణకు, అప్పుడు ఎలాంటి వాదనలు వస్తాయి, సుప్రీంకోర్టు దీని మీద ఏ వైఖరి తీసుకుంటుంది, హైకోర్టు తీర్పును ఆమోదిస్తుందా లేదా, ఇవన్నీ చూడాలి. కానీ సమయం పడుతుంది, ఏదో వెంటనే తేలే అవకాశం లేదనేది ఒకటి అర్థమవుతుంది. చంద్రబాబు కేసులు, ఇప్పుడు చంద్రబాబు
బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ కేసులు వాటి స్వభావం నేపథ్యం వేరు కాబట్టి ఈ విధమైన చర్చ జరగడం లేదు. కానీ తెలంగాణ హైకోర్టులో తిలక్ కేబీజీ తిలక్ అనే జర్నలిస్ట్ స్వర్ణాంధ్ర ఎడిటర్ ఆయన ఒక కేసు వేశారు. చంద్రబాబు మీద కేసులన్నీ కలిపి సిబిఐకి అప్పగించాలి అని. ఇప్పటివరకు సిఐడి లేదా రాష్ట్ర అధికారులే దీన్ని చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆయన చేతుల్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన కేసులు ఆ ప్రభుత్వం ఎలా వాదించగలుగుతుంది, ఎలా వాటిలో గట్టిగా నిలబడగలుగుతుంది. కాబట్టి ఈ కేసులు సిబిఐకి అప్పగించాలన్నది ఆయన యొక్క పిటిషన్ సారాంశం. అది తెలంగాణ హైకోర్టు ముందు ఈ వారం విచారణకు వచ్చింది. దాన్ని విచారించినప్పుడు కూడా వాళ్ళు ఈ ప్రశ్నలు వేశారు. నిజమే కదా, ఎవరైతే నిందితులుగా ఉన్నారో నిజానిజాలు కోర్టు తేల్చొచ్చు. దాని మీదే కదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం, జైల్లో ఉండటం, ఆయనకు చాలా సానుభూతి కూడా రావటం, ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా ఎలా చేస్తాడు, తన ఫైల్స్ తనే ఎలా చూస్తారు, చూస్తే ఏమవుతుంది, ఇలాంటి ప్రశ్నలు కోర్టు ముందు వీళ్ళు లేవనెత్తారు. న్యాయస్థానం నిజంగా ఈ ప్రశ్నల్లో కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందని వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత మళ్ళీ దీన్ని నవంబర్కు వాయిదా వేశారు. అంటే మొత్తం మీద చెప్పాలంటే ఇది సిబిఐకి అప్పగించాలా. ఇప్పటికే సిబిఐకి అప్పగించిన జగన్ కేసులేమో అలా ఉన్నాయి, అవి ఎప్పటికి తేలుతుందో తెలియడం లేదు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు కేసులు కూడా ఈ ఒక 4-5 కేసులు ఉన్నాయి. వీటన్నింటినీ అందులో ముఖ్యమైనది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. అది నిజం కాదు, కల్పితం అనేది తెలుగుదేశం వాదన. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఏం చేస్తారనేది ఒకటి, ఆ పత్రాలు తారుమారు చేస్తారు అని. అంటే గతంలో జరిగిన కేసుల పత్రాలు తారుమారు చేశారని జగన్ హయాంలో అధికారులుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులు చాలామంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మళ్ళీ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా అలాగే జరుగుతుందేమో, ఆయన కేసుల నుంచి ఆయన తప్పిస్తారేమో అని ఈ పిటిషన్. సో న్యాయమూర్తులు కూడా నిజమే దీంట్లో ఆలోచించాల్సిన అంశాలు మేము తర్వాత చర్చిస్తామని చెప్పి ఈ కేసును విచారణకు తీసుకొని కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసి ఇది కొంచెం న్యాచురల్ జస్టిస్కు లాజిక్కు అందేట్టుగా లేదు అన్నది వాళ్ళ మాటల్లో ధ్వనించింది. దీంతో వైసీపీ వాళ్ళేమో ఉత్సాహంగా ఈ కేసుతో చంద్రబాబు నాయుడు మీద కోర్టు కొన్ని చెప్తుందేమో, మళ్ళీ సిబిఐకి వస్తుందేమో. గతంలో అనేవాళ్ళు కదా ఆయన బెయిల్ మీదే ఉన్నాడంటే ఈయన బెయిల్ మీదే ఉన్నాడని. ఈ బెయిల్ మీద ఉండడం ఏం తప్పు కాదని సుప్రీంకోర్టు ఈ మధ్య చెప్పింది. బెయిల్ ఈజ్ ది రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అందుకని బెయిల్ మీద ఉండడమే ముఖ్యం, తప్పనిసరి అయితే తప్ప జైల్లో పెట్టకూడదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. గతంలో లాగా ఊరికి అనడానికి రాజకీయంగా జైలుకు పంపిస్తాం, జైలు తప్పదు అంటుంటారు, కానీ బెయిలే ఇవ్వాలి న్యాయంగా అని సుప్రీంకోర్టే చెప్పింది. కాబట్టి జైలు దాకా నేనేం ఆలోచించట్లేదు. కానీ తప్పనిసరిగా తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో ఇచ్చే ఆదేశం లేదా ఏదైనా మార్గదర్శకాలు జారీ చేస్తే అవి రాజకీయంగా చాలా ప్రభావం చూపిస్తాయి. సో మాజీ ముఖ్యమంత్రి జగన్కు సంబంధించిన చాలా కేసులు, 11-12 కేసులు, చంద్రబాబు నాయుడు మీద జగన్ ప్రభుత్వం పెట్టిన 4-5 కేసులు, వీటి భవితవ్యం ఎలాంటి కొత్త మలుపు తిరుగుతుందన్నది మనం చూడాలి.